ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగుంది కదా? సూపర్. సీతమ్మ, పానీపూరి అంకుల్ కి మీటర్ పైన ఎంత అడిగినా ఇవ్వచ్చు. కారంగా ఉంది. బాగుంది కారం. కారం కొంచెం ఎక్కువ అయిందేమో. సిరికి ఓకేనా? ఫ్రెండ్, ఇంకా కొంచెం కావాలి, సరిపోవట్లేదు. నోట్లో పెట్టేసుకున్న తర్వాత సర్రని తలకి ఎక్కాలి, అప్పుడే బాగుంటుంది. అన్నా, కారం కొంచెం ఎక్కువ వేయండి. చిన్నపిల్ల అని తక్కువ వేయకండి. తను నాకంటే ఎక్కువ కారం తింటుంది. నాకు స్వీట్ అంటేనే ప్రాబ్లము. కారంలో నేను ఎక్కువేనా? ఏయ్, అందుకే నెమ్మదిగా తినమని చెప్పాను. సీతమ్మ, నాకు ఒక్కదానికే కాదు, మా ఫ్రెండ్ని చూడు, మొత్తం అంటించుకున్నాడు. మా ఫ్రెండ్ మూతి కూడా తుడుచు. సీతమ్మ చూడు. ఇట్స్ ఓకే. అంగు అంగు. నా బాడీ దీన్ని తట్టుకుంటుందనే విషయమే తెలీదు. అంటే ఈ కారం, సంతోషం, నవ్వు, ఎమోషన్స్ ఇవన్నీ నాకు కూడా జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు తెలుసా. థ్యాంక్స్. చాలా కారంగా ఉంది. ఎంత అయింది? చిల్ చిల్, నేను ఇస్తాను. తీసుకోండి. అదేంటి అలా పెట్టుకున్నారు? ఇంకెలా పెట్టుకుంటారు? వ్యాలెట్ లేదా మీ దగ్గర? వాలెట్ యాక్చువల్లీ ఇంట్లోనే మర్చిపోయాను నేను. వ్యాలెట్ ని ఇంట్లోనే మర్చిపోయి డబ్బులు మాత్రమే తీసుకొచ్చారా? వాలెట్ ఒకవైపు ఉంది, క్యాష్ ఒకవైపు ఉన్నాయి. జస్ట్ డబ్బులు మాత్రమే తీసుకొచ్చేసా. లక్ష్మిని నీట్ గా ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోండి. థ్యాంక్స్. మా షేర్ ని నేను తర్వాత ఇస్తాను. అయ్యో పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఈ రోజు నా ట్రీట్. లేదు, ఈ రోజు నేను సిరి చాలా తిన్నాము. మా షేర్ ఎక్కువ ఉంది. నో ఇట్స్ ఫైన్. ఈ రోజు ఖర్చు అంతా నాదే. ట్రీట్ ఈస్ ఆన్ మీ. ఓ, ఆ రోజు ఆఫీస్ లో బాస్ కి గిఫ్ట్ ఇచ్చాం కదా, నేను మీ తరపున 500 ఇచ్చాను కదా, దాన్ని తిరిగిచ్చేయండి. యా ష్యూర్, తీసుకోండి. వెళ్దామా? యా. సీతమ్మ, మా ఫ్రెండ్ కి ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఏమైనా చెయ్యి. ఇదిగోండి, నీళ్లు తీసుకోండి. థ్యాంక్ యూ. మెల్లిగా. ఇదేంటిది ఫ్రెండ్? ఇలా భయపెట్టిస్తే నీకొచ్చే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఫ్రెండ్, ఊపిరి పట్టుకు, ఆగిపోతాయి. ఓకే. ఇప్పుడు ఓకే, ఆగిపోయాయి. ఇంక వెళ్దామా? వాటర్ కావాలా? పద. పద.
మీరేం చేస్తున్నారండి ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీకు సెలవు కదా? అవును సార్. గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చారా? లేదు సార్, మీరు ఆఫీసులో ఉన్నారని తెలిసింది. మీకేమైనా హెల్ప్ కావాలేమో అని అడగడానికి వచ్చాను సార్. ఎనీ ప్రాబ్లం, ఎనీ హెల్ప్? మిస్టర్ చరణ్ డి, నాకు మీతో ఏమైనా పని ఉంటే నేనేం చేస్తాను చెప్పండి. తెలీదు సార్. నేను మిమ్మల్ని అడుగుతానండి. అవును సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని అడిగానా? లేదు సార్. అప్పుడు నాకు మీ నుండి ఏ హెల్ప్ అవసరం లేదనే కదా అర్థం. అవును సార్. వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరేం చేయాలో చెప్పండి. ఇంటికి వెళ్ళాలి సార్. కరెక్ట్. వస్తాను సార్. ఓకే ఓకే, బాయ్. మిస్టర్ చరణ్ డి, సార్, నేను ఈ రోజు ఆఫీస్కి వస్తాననే విషయం ఎవరికి చెప్పడం లేదు. నేను ఆఫీస్లో ఉన్నానని మీకు ఎవరు చెప్పారు? అది 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 నేను గణేష్కి మాత్రమే చెప్పాను. గణేషే చెప్పాడు సార్. ఓకే ఓకే, వస్తాను సార్. ఓకే. నేను గణేష్కి చెప్పానని అబద్ధం చెప్పినా అతను ఒప్పుకుంటున్నాడంటే పక్కా ఏదో దాచుతున్నాడు. బట్ ఈ విషయం తనకి ఎలా తెలిసింది? కారం ఎక్కువగా ఉందా? కొన్ని నీళ్లు తాగండి, తీసుకోండి. వద్దు, నీళ్లు తాగి తాగి కడుపు నిండిపోయింది. అది 20 కాదు, 20. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 20. సీతమ్మ, ఇక్కడ ఒకరు అని అరుస్తున్నారు. నువ్వు నన్ను కరెక్ట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు కౌంట్ చేయడం ముఖ్యం కాదు, ఎమోషన్ ముఖ్యం కదా ఫ్రెండ్. కరెక్ట్, నా వల్ల కాదు ఫ్రెండ్. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కిళ్ళు ఆగవు. మర్చిపోండి మీరు. అది ఎలా మర్చిపోవడానికి సాధ్యం? మనసులోనే ఉంటుంది కదా. సబాష్ ఫ్రెండ్, కరెక్ట్ గా చెప్పావు. మన చుట్టూ ఉన్న వాటిని మీరు చూస్తూ ఉంటే మీరు మర్చిపోతారు. చుట్టుపక్కలానా? ఏమైంది? బొమ్మల షాపు. సీతమ్మ, నాకు డాక్టర్ కిట్ కావాలి. చుట్టూ ఉన్న వాటిని చూడమనడమే పెద్ద తప్పైపోయిందా రామా? పిలిచారా? ఆ రాముడికి చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.